మధ్యాహ్నం హత్యతో రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి తప్పించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? నేను 2003లో 'చలి' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అవును. అది చూసి రాము గారు నాకు ఆయన అప్పుడు చాలా బైలింగ్వల్స్ తీస్తున్నారు. ఒకే కథని హిందీలో, తెలుగులో. ఆ టైంలో నాకు 'మధ్యాహ్నం హత్య' అక్కడ హిందీలో 'మై వైఫ్స్ మర్డర్' అని ముందర నా దగ్గరికి వచ్చిన టైటిల్ 'చలి' చూసారు బాగుంది. నాకు వెంటనే ఆఫర్ ఇచ్చారు. నేను తీస్తున్నంతసేపు ఆయన హీ డిడ్ంట్ ఇంటర్ఫియర్ అసలు రష్ కూడా చూడలే నాకు తెలిసి. ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయనకి ఎందుకు అది ఆయన క్లిక్ అవ్వాలి. ఈ సైడ్ ఇట్స్ నేను అనుకున్నట్లేదు ఇది అన్నారు. అదేంటి అరే నేను కొంచెం షాక్ అయ్యా, అలా ఇలా అయిపోయింది అని నేను అనుకున్నాను. తెలుగు దర్శకుడు నేను అభిమానించే వాళ్ళు ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు అభిమానించట్లేదని చెప్పేస్తున్నాం మనం డైరెక్ట్. అలానే లేదు ఇప్పటికంటే ఆయన వ్యక్తిగా మనుషులు మారుతారు కదండి. ఐ డోంట్ నో హౌ పీపుల్ అదే ఒక ఫిల్మ్ మేకర్ కింద నేను ఆయన సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోయింది. ఆయన స్థానం ఎప్పటికీ నా దృష్టిలో ఇస్ అన్డిస్ప్యూటెడ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఆ తర్వాత ఆయన చూసిన ఇలా నచ్చలేదు, ఇది వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, మీరు కంటిన్యూ అవ్వాలంటే నువ్వు అవ్వు అంటే లేదు సార్ నేను డైరెక్ట్ చేసినప్పుడు నేను ఇంకా అక్కడ ఉండకూడదు అని చెప్పి నేను వచ్చేసాను.